D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీల ఆధ్వర్యంలో 8వ రోజు జరుగుతున్న సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం, అలాగే ఏఐటీసీ కార్మిక సంఘాల మద్దతు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తంగా ఉంచాలి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు, కలెక్టర్ వి విజయరామరాజు. తమిళనాడు వరదలో మునిగిన తుత్తుడి నగరం. అంగన్వాడీ సమ్మెలో మద్దతు తెలిపిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. మన్యం జిల్లా పార్వతీపురం మండల పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సమ్మెలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని కట్టుబానిసలా చేస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి మాయన మచ్చని, అంగన్వాడీ కేంద్రాలని జగన్ రెడ్డి గాలికి వదిలేయడంతో ఈరోజు 40 లక్షల పైచులకు పసికోన్ల పరిస్థితి దయనీయంగా మారిందని, తెలంగాణతో సమానంగా అంగన్వాడీ సిబ్బందికి జీతాలు పెంచి కేంద్రాలను బాగు చేసి నాణ్యమైన ఆహారం అందిస్తానన్న జగన్ రెడ్డి నేడు అధికార బలంతో అంగన్వాడీ సిబ్బందిని భయపెడుతున్నాడని, అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఈ నిరావధిక సమ్మెకు టీడీపీ మద్దతు పలుకుతుందని, టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బందికి పెంచిన జీతాలు, కేంద్ర నిర్వహణకు అందించిన నిధులు, సిబ్బందికి అందించిన సంక్షేమ పథకాలు తప్ప జగన్ రెడ్డి హయాంలో వారికి పైసా లబ్ధి అందలేదని, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లతో సహా రాష్ట్రంలోని మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దెదింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలియజేశారు. తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి పాదయాత్ర చేస్తా జగన్మోహన్ రెడ్డి మీకు హామీ ఇచ్చాడు. పాపం నమ్మారు, గుడ్డిగా నమ్మారు. ప్రతి వర్గం నమ్మింది ఆ రోజున. ప్రతి వర్గం కూడా హామీలు నమ్మి మోసపోయారు. ప్రతి ఒక్కరు ఇలా, అందులో మీరు ఒకళ్ళు. ఇలా కనీసం మీతో మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా అంగన్వాడీ సెంటర్లకి మీరు తాళాలు వేస్తే వాడు పోయి పగల కొడతా ఉన్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీ, సచివాలయ ఉద్యోగులు మీ మీద కొసుకొలుపుతా ఉన్నారు. మీకు ఈ సమస్యల పరిష్కారానికి మేము అండగా ఉంటాం, ఉద్యమంలో అండగా ఉంటాం. మేము అధికారంలోకి వచ్చినాక మీ సానుకూలమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేసి పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాం. కడప జిల్లా యార్లగుంటలో స్థానిక పురపాలిక పరిధి 13వ వార్డు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి కలిసి ఆ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఉల్లాసభరితమైన వాతావరణంలో కొనసాగింది. ఎమ్మెల్యే ఆత్మీయ పలకరింపుతో ప్రజలు ఆనందభరితమయ్యారు. పలువురు శీతల పానీయాలు, తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి, వార్డు పర్యవేక్షకులు, యార్లగుంట జడ్పీటీసీ సభ్యులు తమ్మిశెట్టి బాలయ్య, పురపాలకకు చెందిన కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం భాగంగా చికిత్స వ్యయ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచుతూ నూతన ఆరోగ్యశ్రీ కార్డులను నేటి నుంచి పంపిణీ చేశారు. ఈ క్రమంలో కొత్త కార్డులు అందజేసే కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభించగా, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కార్డుని అందజేసి ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ తూర్పు గుడ్లూరు ఎంపీపీ స్కూల్ విద్యార్థులు మరియు కాలనీ వాసులు తమ ఇండ్లకు వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని వాపోయారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం కొరకు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఎక్కడికి ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదని, అలాగే వర్షాకాలంలో వర్షాలు కురిస్తే మురికి నీరు, దుర్వాసన, దోమలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, పాదాచారులు చాలామంది కాలుదారి కిందపడి గాయాల పాలవుతూ ఉన్నారని, ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. కడప జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సంఘాల సమ్మెను తలపెట్టాయి. అందులో భాగంగా మైదుకూరు పట్టణంలో 8వ రోజు అంగన్వాడీల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద జరుగుతున్న వంట వార్పు కార్యక్రమానికి ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు అంగన్వాడీలకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి శ్రీరాములు, ఏఐటీయూసీ మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి ఏవి శివరాములు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఆంధ్రాలో అంగన్వాడీల వేతనాలు పెంచుతామని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరగకపోవడంతో అంగన్వాడీల పట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమని, అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపని చంద్రబాబు ప్రభుత్వం ఏమైందో ఒక్కసారి గుర్తెచ్చుకోవాలని, సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు ఆపి అంగన్వాడీకి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, కార్యదర్శులు గవ్వెల వెంకట సుబ్బయ్య, గొల్లాపల్లి వెంకట సుబ్బయ్య, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు మాబు హుస్సేన్, ఖాదర్ బాషా, భవన నిర్మాణ సంఘం నియోజకవర్గ కార్యదర్శి బి పేరయ్య, ఏపీ రైతు సంఘం నాయకులు గోసేటి రామూర్తి, కార్మిక సంఘాల నాయకులు ఆదినారాయణ, బండి రాజా, సిండికేట్
చంద్రాయుడు, దాసర సతీష్, గంగారపు బాలు, కళ్యాణ్, చిన్న ఖాదర్, పోలయ్య, సురేంద్ర, రవి, లడ్డు, మొల్లా తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 3 రోజులు పర్యటించే అవకాశాలు ఉన్నాయని, జిల్లా పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 20 తేదీల్లో జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని, అధికారికంగా మినిట్ టు మినిట్ అందాల్సి ఉందని, ఈ సందర్భంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎన్ఓపీ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కడప, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, జెడ్పీసీఓ సుధాకర్ రెడ్డి, సిపిఓ వెంకట్రావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ JN.1 వేరియంట్ దేశవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్స్ పంత్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవల కాలంలో కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిందని, కోవిడ్ టెస్టులకు RT-PCR కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, జిల్లాలోని కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని, జినోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను INSACOG ప్రయోగశాలకు పంపాలని సూచించారు. తమిళనాడు ఆలయన్స్ వర్షం కురుస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. శ్రీ వైకుంఠం రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన 800 మంది ప్రయాణికులను రక్షించేందుకు 200 బోట్లో మత్స్యకారులతో పాటు జాతీయ విపత్తు రెస్క్యూ ఫోర్స్ సిబ్బంది తమ సేవలను విడుదల చేశారు. మాటికిటి ఆటో 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 కాపాదుగా ఆటో కాపాదుగా ఆటో కాపాదుగా మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్లో గల పార్వతీ నియోజకవర్గం యువగలం బహిరంగ సభకు సంబంధించి సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభ చరిత్రలో నిలుపుదామని, ఒక అడుగుతో మొదలై యువత ఆకాంక్షలు, ఆశయాలకు నిలువుటద్దంగా నిలిచిందని, 226 రోజుల పాటు ప్రజలకు భరోసా కల్పిస్తూ 3132 కిలోమీటర్లు విజయవంతంగా సాగిందని, విజయనగరం జిల్లా పుల్లేపల్లిలో నిర్వహిస్తున్న యువగళం నవశకం సభను చరిత్రాత్మకంగా నిలుపుదామని, ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారని, టీడీపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రతి బూత్ యూనిట్, క్లస్టర్లు, ఇన్ఛార్జీలు మరియు టీడీపీ నాయకులు ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ టీబీటీ అన్నాడు. డైరెక్ట్ బెనిఫిట్ టు జగన్ ఏ దానికి కార్డులు కొట్టు పనిచేయవు, డబ్బులు పెట్టుకోరు, కారు సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్గా డబ్బులు చేయాలి. ఇవన్నీ కూడా మేము విడమర్చి ప్రజలకు చెప్పి ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఆ మార్పు వాళ్ళు వస్తున్నటువంటి ఖర్చు చూడబట్టే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు. మేము నడుస్తున్నామా, ప్రజలే మమ్మల్ని నడిపిస్తున్నారా అనే రీతిలో 10-15 కిలోమీటర్లు ఏ మాత్రం అప్పుడే అయిపోయిందా, 10 కిలోమీటర్లు అప్పుడే 15 కిలోమీటర్లు అయిపోయినంత గొప్ప జనసంద్రంతో పాదయాత్ర ముగిసింది. అయితే ఆ ముగింపు సభ పోలిపల్లిలో జరుగుతుంది. 6 లక్షల పైన ప్రజలు, కార్యకర్తలు రాబోతున్నారు అక్కడ. అయితే ఈ యొక్క సభకు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ లేని రీతిలో చంద్రబాబు గారు, మా లోకేష్ గారు, అలాగే జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే అందరికీ సుపరిచితులైన బాలకృష్ణ గారు, నలుగురు కూడా రావడం జరుగుతుంది. గొప్ప కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి D1 న్యూస్. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.